Hi to all. Today our topic is partnerships. ఇందులో మనం బేసిక్స్ చూద్దాం ఫస్ట్. పార్ట్నర్షిప్. లెట్ అజ్యూమ్ టూ పర్సన్ స్టార్ట్ ఏ బిజినెస్. ఒక ఇద్దరు పర్సన్స్ బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళకి ఏం కావాలో ఫస్ట్ దే షుడ్ హ్యావ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ అవసరం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్, ఏ ఇన్వెస్ట్మెంట్ 1,00,000 చేసిండు, బి ఇన్వెస్ట్మెంట్ 75,000. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మనం ఎప్పుడైనా కానీ షేర్స్ మళ్ళీ ప్రాఫిట్స్ పంచుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ 1,00,000 రూపాయలు ఎవరైతే ఇన్వెస్ట్ చేసిండో వాళ్ళకనేది ప్రాఫిట్ ఎక్కువ రావాలి. అంతే కదా, తక్కువ వచ్చిన వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఎక్కువ రాదు కదా. కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్ ఎక్కువ చేసారో వాళ్ళకి అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది, ప్రాఫిట్ అనేది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఎక్కువ ఉందో ప్రాఫిట్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఇఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోర్, ప్రాఫిట్ ఈజ్ మోర్. ఇఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లెస్, ప్రాఫిట్ ఈజ్ లెస్. అలాగే టైం కూడా చూడండి. సపోజ్ ఇన్ 1 ఇయర్లో బి డ్రాప్డ్ ఆఫ్టర్ 6 months, ఏ కంటిన్యూస్ అలాంగ్ 1 ఇయర్. అంటే ఏ మొత్తం సంవత్సరం మొత్తం బిజినెస్ అనేది చేశాడు, బి మాత్రం మధ్యలోనే డ్రాప్ అయిపోయాడు. కాబట్టి ఎవరైతే ఎక్కువ వర్క్ చేశారో వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది. అందుకే ఇక్కడ ఇఫ్ టైమ్ ఈజ్ మోర్, ప్రాఫిట్ ఈజ్ మోర్. ఇఫ్ టైమ్ ఈజ్ లెస్, ప్రాఫిట్ ఈజ్ లెస్. కాబట్టి ఇక్కడ మనకు ప్రాఫిట్ డిపెండ్స్ ఆన్ మెయిన్లీ టూ, దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ప్రాఫిట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం. రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ పిఏ ఈజ్ టు పిబి ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఇంటూ టైమ్ ఆఫ్ ఏ ఈజ్ టు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి ఇంటూ టైమ్ ఆఫ్ బి. మనకి ఏదైతే ఇక్కడ రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ ఉందో టోటల్ ఈ పార్ట్నర్షిప్ ప్రాబ్లం మొత్తం ఈ మన కింద ఈక్వేషన్ రాశాము కదా, టోటల్ డిపెండ్స్ ఆన్ దిస్ ఈక్వేషన్ ఓన్లీ. Okay, now take one problem. A comma B and C started a business by investing 1,20,000, 1,35,000 and 1,50,000 respectively. Find the share of each out of annual profit of rupees 56,700. ఇందులో ప్రీవియస్లో మనం రేషియో అండ్ ప్రపోర్షనల్ టాపిక్ చూసాం. అందులో మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500ని డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇద్దరికి. డిస్ట్రిబ్యూట్ 500 డిస్ట్రిబ్యూట్ ఇన్ ద రేషియో 2:3. ఈ రేషియో అండ్ ప్రపోర్షనల్ టాపిక్లో కూడా చూసాం, ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి టోటల్ పార్ట్స్ వచ్చేసి ఎంత, 2 + 3 = 5 పార్ట్స్. 2/5 ఇంటూ మనకి ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని 500 ఈక్వల్ టు 100. 2 పార్ట్స్ కాబట్టి 2 ఇంటూ 100 200 వస్తుంది. నెక్స్ట్ ఇంకొకరికి 3/5 ఇంటూ 500, 5 ఇంటూ 100 ఈక్వల్ టు 300. ఇలా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఒక ప్రాబ్లం. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో దిస్ ఈజ్ ద ప్రాఫిట్ అనుకోండి. ప్రాఫిట్ మనకు పార్ట్నర్షిప్ ప్రాబ్లంలో ఎప్పుడైనా ప్రాఫిట్ ఇస్తాడు. దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే కంపల్సరీ వీ షుడ్ ఫైండ్ అవుట్ ది రేషియో. మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్లో రేషియో అనేది ఇవ్వడు కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. రేషియో ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి ప్రాఫిట్ని డివైడ్ చేయొచ్చు, ఎందరికి అవసరం ఉంటే అందరికీ. ఓకే, ఇక్కడ ప్రాబ్లంలో ఫస్ట్ మనం A:B:C రేషియో ఆఫ్ దేర్ షేర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయడము చూద్దాం ఒకసారి. రేషియో ఆఫ్ షేర్స్ ఆఫ్ A, B అండ్ C. ఇక్కడ చూడండి ఇన్వెస్ట్మెంట్ ఎంత, 1,20,000. ఏ ఇన్వెస్ట్మెంట్ ఈస్ 1,20,000. బి ఇన్వెస్ట్మెంట్ ఈస్ 1,35,000. సి ఇన్వెస్ట్మెంట్ 1,50,000. క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు జీరోస్ క్యాన్సిల్, 3 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 5 తోటి క్యాన్సిల్ చేయండి. 5 2s 5 4s 5 2s 5 7s 5 3s 5 మీన్స్ 30s. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 3 తోటి క్యాన్సిల్ చేయండి. 3 8s 3 9s 3 10s.
మనకి రేషియో ఎంత వచ్చింది, 8:9:10. ఇప్పుడు టోటల్ పార్ట్స్ ఎన్ని అయితే ఒకసారి చూడండి, 8 + 9 + 10 27. ఇప్పుడు మనకి రేషియో వచ్చింది, ఇక్కడ టోటల్ పార్ట్స్ వచ్చింది. ఇప్పుడు ನಾವು షేర్ అనేది డివైడ్ చేయండి. ఏ షేర్ ఎంత, ఏ షేర్ ఈక్వల్ టు మనకి రేషియోలో ఏ పార్ట్ ఈజ్ 8/27 ఇంటూ ఇక్కడ ప్రాఫిట్ తీసుకోవాలి మనం. ప్రాఫిట్ ఎంత ఇచ్చింది ఇక్కడ, 56,700. క్యాన్సిల్ చేయండి, 56 27 ఇంటూ 27 21 2100, 8 ఇంటూ 2100 ఈక్వల్ టు 16,800. నెక్స్ట్ అలాగే బి షేర్ 9, బి పార్ట్ ఎంత 9/27 ఇంటూ 56,700, సేమ్ 27 2100, 9 ఇంటూ 2100 ఈక్వల్ టు 18,900. నెక్స్ట్ సి షేర్, సి పార్ట్ వచ్చేసి 10/27 ఇంటూ 56,700, 10 ఇంటూ 2100 ఈక్వల్ టు 21,000.